ఇక్కడికి వచ్చిన యువకులకు ఇట్లనే మైకుల అడ్డం పెట్టినట్టు రాష్ట్రంలో మనకు కూడా కాళ్ళలో కట్టబెట్టాలని ఎందుకంటే మీ సోదరుడు మీ అన్న మాట్లాడితే ఎదురుగున్న ఉన్న గుండెల్లా రైళ్లు పరిగెత్తాయి. అందుకే వస్తేనే లేడు బడికి ఆయన. వస్తే వినాల్సి వస్తుందని, వింటే పడాల్సి వస్తుందని ఆయన బడికే వస్తాడని ఏం చేస్తుంది చెప్పండి. ఏ వచ్చిన వాళ్ళకేమో ఓనమాలు రావు, వాళ్ళకు ఓనమాలు అందుకే ఇయ్యాల వాళ్ళ బాధ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ దుఃఖం, వాళ్ళ ఆవేదన. మా కుర్చీ గుంజుకున్నాడు, మా అధికారాన్ని గుంజుకున్నాడు. ఇవాళ అక్కడెక్కడో గజ్వేల్ ఉండాల్సిన, సిద్దిపేట సిరిసిల్లలో ఉండాల్సిన అధికారం గా మారుమూల కొడంగల్కు మేం కదా రాష్ట్రాన్ని ఏలాలి, మేం కదా నిధులు దోసుకోవాలి, మేం కదా గజ్వేలు లేకపోతే సిద్దిపేట సిరిసిల్లకు నిధులు తీసుకుపోవాలని వాళ్ళు కళ్ళలు కన్నారు. పాపం వాళ్ళ కళ్ళల కారం పెట్టి ఇవాళ కొడంగల్ ప్రజల అధికారాన్ని కొడంగల్కు తీసుకొచ్చింది. ఇవాళ కొడంగల్ మనం చేస్తున్న కొట్లాటను చూసి ఇవాళ వాళ్ళు అన్ని రకాల కుట్రలు చేసి కొడంగల్ను దెబ్బతీయాలని చూస్తున్నారు. కొడంగల్ను దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీసినట్టే అని వాళ్ళు అనుకుంటున్నారు. నేను ఒకటే మాట చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి, రాష్ట్రం నలుమూలలు నేను తిరుగుతా, మా కొడంగల్లో మా కార్యకర్తలు కంచేసి తీసుకుంటారు. ఎన్నడైనా రాండి బిడ్డ కొడంగల్కు, కొద్ది మందిని అమాయకులను రెచ్చగొట్టి ఈడ జరిగే అభివృద్ధిని అడ్డుకొని ఇక్కడ ఏదో రకంగా ఈ కొడంగల్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. నేను మొన్న అసెంబ్లీలో చెప్పిన, ఇవాళ ఇక్కడికి వచ్చిన మిత్రులు కూడా ఆలోచన చేయండి. వాళ్ళు మల్లన్న సాగర్లా, రంగనాయక సాగర్లా, లేకపోతే కొండ పోచమ్మల భూములు పోతే 3 నుంచి 7 లక్షలు ఇచ్చిండ్రు. కానీ కొడంగల్ మన భూములు పోతే 20 లక్షలు ఇచ్చినాము, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, 150 గజాల ఇంటి పట్టాలు ఇచ్చినాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాం. ఇవాళ మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. భూమి పోయిన ప్రతి వాడికి, ఎక్కడైతే ఏ భూముల్లో కంపెనీలు పెడుతున్నామో ఆ భూముల్లో ప్రతి ఇంటికి 2 ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. చదువుకున్న వాళ్ళకి చదువుకున్న ఉద్యోగం ఇప్పిస్తాను. ఒకవేళ చదువుకోకపోతే వాళ్ళకు సాంకేతికంగా శిక్షణ ఇప్పించి వాళ్లకు మంచి జీతం వచ్చేటట్టు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అక్కడో ఇక్కడో వలసపోవడు కాదు. ఇవాళ కొడంగల్, తాండూరోళ్ళు, పూణే, ఎక్కడెక్కడో పోయి మనోళ్ళు బతుకుతున్నారు. మన లంబాడ సోదరులను పిల్లని ఇయ్యాలన్నా పిల్లని చేసుకోవాలన్నా పూణే పోయి చూసి రావాల్సి వస్తుంది. అవునా? ఎన్నికలు వస్తున్నాయంటే రైళ్లలో మొత్తం ఓట్లు ఎన్నిక ఇక్కడ వస్తున్నారు. ఎందుకు? మన దగ్గర కంపెనీలు లేకపోవడం, మన దగ్గర ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇవాళ మనం బొంబాయి, పూనా పోయి బతకాల్సి వస్తుంది. మరి అదే మన దగ్గర ఒక 1000-1500 ఎకరాల 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు తెస్తే మన పిల్లలు మన కళ్ళ ముందల్లో ఉద్యోగాలు చేసుకుంటారు, తల్లిదండ్రులను ఇంటి దగ్గర కాపాడుకుంటారు. ఇవాళ నా తాపత్రయం ఇంతకంటే పెద్ద ఉద్యోగం వచ్చేది లేదు మిత్రులారా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద ఉద్యోగం కొడంగల్కి వచ్చింది, నాకు వచ్చింది. ఆ కుర్చీలో నేను కూర్చున్నా. నా వరకు సంతోషమే, నా కుటుంబం వరకు సంతోషమే. మరి మీ కళ్ళలో సంతోషం చూడాలంటే మీ కుటుంబంలో కూడా ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఇవాళ మన భూముల విలువ పెరగాలి అని అంటే మనకు పరిశ్రమలు రావాలన్నా వద్దా? ఇవాళ ఒకటి చెప్తున్నాడు, కోకపేటలో 100 కోట్లని. ఎందుకు వచ్చింది కోకపేటలో 100 కోట్లు? ఆడ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినందుకు ఆడ భూమి ఉంటుంది, 100 కోట్లయింది. కొడంగల్ 10 లక్షలకు కూడా ఒకనాడు అడగనికే నేను ఎమ్మెల్యే అయినాడు 30,000 ఎకరాలాగా మా ప్రశాంత్ భూమి కొనుక్కొని పట్టుకొచ్చు. 30,000కే అన్న 50 ఎకరాలు కొనుక్కోని ముద్దపన్న అయితే 10 ఎకరాలు ఇస్తే సార్ ఉత్తగానే తీసుకోనని తీసుకో అన్నాడు. ఇవాళ మన కొడంగల్ భూముల విలువ గాని, మన బజార్లో మన గౌరవం గాని ఎందుకు పెరిగింది? మన ప్రాంతం అభివృద్ధి చెందుతా. ఆయన పిల్లని ఇవ్వాలంటే అమ్మ కొడంగల్కి ఏమిస్తారని ఆయన తాగడానికి నీళ్ళు కూడా దొరకవనేది. కందిపప్పు తప్ప మీరు జొన్న రొట్టెలు కందిపప్పు తప్ప ఏం తింటారా అని. ఇవాళ మన పరిస్థితుల మార్పు రాలేదా?
ఇవాళ మన ప్రాంత భూముల విలువ పెరగలేదా? ఇవాళ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల నీళ్లు వచ్చి 1,00,000 ఎకరాలలో నీళ్లు వారితే ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరగదా? ఇవాళ వేలాది మంది మన నిరుద్యోగ యువకులకు చదువుకున్న పిల్లలకు మన బతుకులు ఎట్లాగా ఆగమైనాయి. చదువుకుంటే ఉద్యోగం లేదు, లేకపోతే చదువుకోను. ఇవాళ ఈ కొడంగల్ మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, పారామెడికల్ కాలేజు, డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు, ఐటీఐలు, ఏటీసీలు, ఇన్ని కాలేజీలు ఒక్క సంవత్సరంలో మనం కొడంగల్కు తెచ్చుకొని మా మల్లు రెడ్డి గారు 4,000 అంటున్నాడు. ఈ మధ్యలో ఇంకొక 6,000 జమ చేసిన దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు. రాబోయే 5 ఏళ్లలో ఇంకో 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలతో కొడంగల్ను అద్దమూల దిద్దాలనేది నా బాధ్యత. ఈ రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గంగా మార్చి ఎవరన్నా అభివృద్ధి చేయాలంటే కొడంగల్ను చూసి నేర్చుకునేటట్టు చేయాలని ప్రయత్నం చేస్తారు. నాకంటే మీకంటే నాకెవరెక్కువ ఉన్నారు? నా మంచి చెడు, నా దుఃఖం, నా బాధల నా ఇంట్లో నా బిడ్డ లగ్గం అయితే 50,000 మంది కొడంగల్ నుంచి వచ్చి ఆశీర్వదించారు. ఇంతకంటే ఒక మనిషికి, ఇంతకంటే ఒక నాయకుడికి ఇంకేం అదృష్టం ఉంటది? ఇవాళ ఎప్పుడైనా నేను ఈడు ఉన్నోళ్ళందరిని అడుగుతున్నా, పడినోళ్ళను కూడా మీరు అడుగుండ్రు. ఎన్నడన్నా మీ అన్న ఎవరి దగ్గర ఒక రూపాయి చేసి రాసినాడే? చదువులకు వచ్చినా, దవాఖానకు వచ్చినా, పిల్లల ఫీజులకు వచ్చినా, మంచికి వచ్చినా, చెడ్డకు వచ్చినా, ఆపద మీద వచ్చిన ఎన్నడైనా 10 రూపాయలు మీకు ఇచ్చి సాయం చేసినోనే తప్ప ఎవరి దగ్గర చేయి జాపినా? ఎవరైనా శత్రువునైనా సరే గుండె మీద చేసుకొని చెప్పమను.